డాటర్ ఆఫ్ ప్రసాద్ రావు కనబడటలేదు. 2 hours 18 minutes టోటల్ రన్ టైమ్తో ZEE5లో స్ట్రీమింగ్ అవుతున్న 6 ఎపిసోడ్ల మెసేజ్ ఓరియంటెడ్ ఎమోషనల్ క్రైమ్ డ్రామా థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఇది. మీరు ఈ సిరీస్ ని మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. ఒక అవుట్డేటెడ్ స్టోరీని ఎమెచ్యూర్డ్ ఎగ్జిక్యూషన్ తో సిల్లీగా తీయడం వల్ల ఈ సిరీస్ నాకైతే పెద్దగా నచ్చలేదు. ఫైనల్ ఎపిసోడ్ ఒకటి మాత్రం పర్లేదు అనిపించింది. కూతురు స్వాతిని అమితంగా ప్రేమించే ప్రసాద్ రావు అనే ఒక మిడిల్ క్లాస్ ఫాదర్ కదే ఈ సిరీస్. లేయర్డ్ స్టోరీ టెల్లింగ్ తో సిరీస్ ఇంట్రెస్టింగ్ గానే స్టార్ట్ అయింది, కానీ సిరీస్ ముందుకెళ్తున్న కొద్దీ ఆ ఇంట్రెస్ట్ కాస్త తగ్గుతూ పోయింది. క్రిస్పీ రన్ టైము పర్లేదనిపించేలా ఉన్న లాస్ట్ ఎపిసోడ్, ప్రజెంట్ కేసుకు ఒక మిస్టీరియస్ విలేజ్ పాస్ట్ ని లింక్ చేసిన విధానం, రాజీవ్ కనకాల, ఉదయ్ భానుల పెర్ఫార్మెన్స్ లు ఈ సిరీస్ కి ప్లస్ పాయింట్స్. ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యేలా లేకపోవడం, ట్విస్టులు వర్కౌట్ అవ్వకపోవడం, వీక్ రైటింగ్, నార్మల్ స్క్రీన్ ప్లే, ప్రాపర్ గా డిజైన్ చేయని 1 dimensional క్యారెక్టర్స్, ఆర్డినరీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఈ సిరీస్ కి మైనస్ పాయింట్స్. సినిమాటోగ్రఫీ పర్లేదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లౌడ్ గా మెలోడ్రామాటిక్ గా ఉంది తప్ప పెద్దగా ఇంపాక్ట్ ని క్రియేట్ చేయలేకపోయింది. ఎడిటింగ్, ఏఐ విజువల్స్ మాత్రం అస్సలు బాలేవు. సిల్లీ ఎగ్జిక్యూషన్ తో రన్ అయిన ఈ అవుట్డేటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ ఎమోషనల్ డ్రామా థ్రిల్లర్ నాకైతే నచ్చలేదు. రన్ టైం తక్కువ ఉంది కాబట్టి ట్రై చేద్దాం అనుకున్న వాళ్ళు ట్రై చేసి చూడొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. బాయ్.